హలో ఎవ్రీవన్. ఈరోజు మనం గూగుల్ ట్రాన్స్లేషన్ని ఏ విధంగా వాడాలో చూద్దాము. మొబైల్లో ముందుగా మనం ప్లే స్టోర్కి వెళ్ళాలి. గూగుల్ ట్రాన్స్లేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ అయ్యాక మనకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సైడ్ ఉన్నదేమో ఇన్పుట్ చూపెడుతుంది, రైట్ సైడ్ ఉన్నదేమో అవుట్పుట్ను చూపెడుతుంది. మనకిప్పుడు ఇన్పుట్ ఇంగ్లీష్లో ఉంది, అవుట్పుట్ ఇక్కడ లాంగ్వేజెస్ మనం మార్చుకోవాలి. ఎనీ లాంగ్వేజ్ అయినా దీనిలో ఉంటుంది. తెలుగు మార్చాను, తెలుగు చేసుకోవాలి. ఇప్పుడు నేను దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. హలో, హౌ ఆర్ యూ? మనకు తెలుగులో హలో ఎలా ఉన్నారు అనేది చెప్తుంది. ఈ విధంగా దీన్ని వాడుకోవచ్చు. ఇక్కడ కన్వర్జేషన్ ఉంది చూడండి, అది క్లిక్ చేయాలి. దీన్ని కూడా మనం ఇన్పుట్ అవుట్పుట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఉంటే మనకి ఇప్పుడు ఇది ఇలా చెప్తుంది. తెలుగు మాట్లాడాను కదా, కింద ఇంగ్లీష్లో చెప్తుంది. అది ఈ విధంగా మనం కన్వర్జేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంది కదా, కెమెరా ఆప్షన్లోకి వెళ్ళాలి. ఓపెన్ వెళ్ళాలి. గ్యాలరీలో మెసేజ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు, మీరు ఎలా కావాలంటే అట్లా దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో రావాలనుకోండి తెలుగులో. ఈ విధంగా మనం కెమెరా ఆప్షన్ని వాడి కూడా చూసుకోవచ్చు. ఈ కెమెరా ఆప్షన్ వాడి కెమెరాను వాడుతూ ఉన్నా కూడా మనకు ఇది చూపెడుతుంది. ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు కెమెరాను వాడి. వాట్సాప్లో మెసేజెస్ని చూసుకోవాలంటే మనం ఇప్పుడు ఈ మెసేజ్ ఉందనుకోండి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని గూగుల్ ట్రాన్స్లేషన్ ఉంది కదా, ట్రాన్స్లేషన్లోకి వెళ్ళి పేస్ట్ ఆప్షన్ చేస్తే మనకు అది ట్రాన్స్లేషన్ టు ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్, ఈ విధంగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు తెలుగు ఇంగ్లీష్. వాట్సాప్ మెసేజెస్ని కాపీ పేస్ట్ ద్వారా గూగుల్ ట్రాన్స్లేషన్లో కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. మరొక విధంగా మనకు వచ్చిన మెసేజెస్ని ఏ విధంగా చూడొచ్చు అంటే, మెసేజ్లోకి వెళ్ళాలి. మీకు మీ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే సర్కిల్ టు సెర్చ్ ఆప్షన్ ఉంటే వచ్చిన మెసేజ్ని ఇంగ్లీష్లో మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం ట్రాన్స్లేషన్ని ఈజీగా. అదేవిధంగా గూగుల్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళినప్పుడు మనకి ఇక్కడ ఎంటర్ టెక్స్ట్ అని పెన్ సింబల్ ఉంది కదా, దానికి డిస్టర్బ్ కాకుండా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ కూడా మనం టెక్స్ట్ను వాడచ్చు. ఇలా మనం టెక్స్ట్ ఇచ్చామనుకోండి, అది మనకు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తుంది మామ్ అని. ఈ విధంగా కూడా మనం గూగుల్ ట్రాన్స్లేషన్ని వాడుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.